స్ట్రెస్ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూ. ఎక్స్‌పర్ట్స్ సజెస్ట్ చేస్తున్న ఎన్నో స్ట్రెస్ రిలీజ్ టెక్నిక్స్ ఎంత పనిచేస్తాయో తెలీదు కానీ, ఒక బరువును మోస్తూ రిలాక్స్ కోసం ఎఫర్ట్స్ పెట్టే కంటే, దానికి ఏవైతే ట్రిగ్గర్ చేస్తున్నాయో రీజన్స్, ప్రివెన్షన్స్, సొల్యూషన్స్ బాగా పనిచేస్తాయి అనేది నా ఫీలింగు. ప్రివెంట్ చేయలేని సిట్యుయేషన్స్‌లో మనకి ఉన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ మాత్రమే మార్గము. కుర్చీలో కూర్చొని ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకునే కంటే, ఆ పని చేసేసామంటే మనకి ఒక స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. స్ట్రెస్ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ వల్ల వచ్చేది. ఒక పని ఒక గంటలో ఫినిష్ చేయాలి అనంగానే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఈ ఒక గంట, ఒక రోజు అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్. ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు భయము, కష్టతరమైన పని ఉన్నప్పుడు బాడీ క్రియేట్ చేసే రెస్పాన్సే స్ట్రెస్. ఎప్పుడైతే ఇలాంటి కష్టతరమైన సిట్యుయేషన్స్ వచ్చాయి అనంగానే బ్రెయిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే మెకానిజంని యాక్టివేట్ చేస్తుంది. అంటే వచ్చిన సిట్యుయేషన్‌ని దాంతో ఫైట్ అన్నా చెయ్యి ఆర్ లేదు అంటే అక్కడి నుండి పారిపో అనే ఒక మెకానిజం. ఎప్పుడైతే అలాంటి సిట్యుయేషన్ నుండి మనము పారిపోలేమో అంటే ఫ్లైట్ అవ్వలేమో, అప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి రకరకాల హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. బ్రెయిన్‌లో ఉండే అమిగ్డలా అనే పార్ట్ ఈ ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. కార్టిజోల్ అండ్ అడ్రినాలైన్ అనే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఏదైనా ఎక్స్‌పెక్టేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ అండ్ మన బాడీ వాటి పనులు అవి చేస్తున్నాయి. దాంతో పాటుగా మనం చేయాల్సిన పనులు ఏవైతే చేస్తామో అప్పుడు ఆ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. కిడ్స్‌లో ఉండే స్ట్రెస్, అడల్ట్స్‌లో ఉండే స్ట్రెస్ ఒక్కోసారి సేమ్ అయ్యుండొచ్చు, డిఫరెంట్ అయ్యుండొచ్చు. అవి ఏంటివి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోస్‌లో ప్రాబ్లమ్ అండ్ దానికి సొల్యూషన్స్, మనం తీసుకోగలిగే సొల్యూషన్స్ వరకు డిస్కస్ చేద్దాము. స్టే ట్యూన్డ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసము నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది. వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. విల్ సీ యూ అగైన్. బై.